గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా జనితాజ. సో మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా అండ్ మన ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పేద్దాం. గురుగారు, హోలీ అనేది అసలు ఎలా వచ్చింది అనేది పెద్ద డౌట్. అందులో హోలీని చాలా మంది ఇంట్లో దేవుడికి రంగులెక్కి చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొంతమంది మీకు తెలుసు బయట ఈవెంట్స్ పెట్టేసి పెద్ద పెద్ద రష్ ఏరియాస్ కి వెళ్ళి డాన్స్ చేస్తూ ఊగుతూ భాంగ్ ఏదో తాగుతారు స్పెషల్ గా అండ్ డ్రింక్. ఈ విధంగా ఒక టూ కల్చర్స్ ఎప్పుడు మనకి ఏ ఫెస్టివల్ కైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితికైనా కానీ ఇంట్లో పూజ చేసి భజనలు చేస్తారు, ఇంకో సైడ్ డీజల్ పెట్టుకుంటారు. సో ఏంటి హోలీ పండుగ ఎలా జరుపుకోవాలి, దీని ప్రత్యేకత ఏంటి? అసలైంది చేయకుండా మొత్తం ఈ డీజేలు ఇవన్నీ పెట్టి చేస్తున్నారు అనమాట. వినాయక చవితికి దానికి వచ్చేసింది ఆ కల్చర్. కానీ హోలీకి స్టార్టింగ్ నుంచి ఉంది. హోలీకి ఇట్ ఇస్ నార్త్ లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇది హోళిక అనేటటువంటి ఒక రాక్షసి ఉందన్నమాట. అసలు యాక్చువల్ స్టోరీ, ఆ రాక్షసిని మనము ఏం చేస్తాము, ఆ రోజున సంహారము, ఆ రాక్షస సంహారం జరిగింది. పరమశివుడు చంపుతాడు. రాధేమ, కృష్ణ వీళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట ఈ పండుగని. అండ్ జూలా, ఈ ఉయ్యాల ఊగుతుంది రాధాకృష్ణులు ఆ రోజు. రాసలీలలు డివైన్ డాన్స్, నాట్ రొమాంటిక్ డాన్స్, ఇట్ ఈస్ డివైన్ డాన్స్. పీపుల్ మిస్కన్సెప్ట్ చేస్తారు వాళ్ళలాగా అనుకుని. రాధా మా గోపికలతో శ్రీకృష్ణ పరమాత్మ డివైన్ డాన్స్ చేసినటువంటిది హోలీ రోజున అనమాట. సో అందుకోసము ఏం జరుగుతుందంటే, ఆ హోళిక అనేటటువంటి రాక్షసిని ఒకటి తయారు చేసి, ఏ విధంగా అయితే రావణాసురుణ్ణి మనం తయారు చేసి అలాగా కాలుస్తామో, ఆ విధంగా హోళిక అనేటటువంటి రాక్షసుని మనం బొమ్మను తయారు చేసి కాలుస్తాం అనమాట. అంటే ఆ హిస్టరీని గుర్తు తెచ్చుకోవాలి కదా, ఆ కల్చర్ ని మనం మర్చిపోకుండా ఉండడం కోసం. ఇకపోతే ఆ కలర్ఫుల్ కలర్స్ అన్ని కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు వేసుకొని, ఇవన్నీ కూడా అక్కడ నార్త్ ఇండియాలో చాలా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. దట్ కల్చర్ ఏమైంది, స్లోగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యి సౌత్ ఇండియాలో కూడా అంతకుముందు చేసేవారు, కానీ బాగా ఎక్కువగా చేయడం. అది ఏ సౌత్ ఇండియాకి ఏది వచ్చినా సరే ఎలాగైపోతుందంటే డీజేలు పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు నార్త్ లో డీజేలు పెట్టరు. నార్త్ లో ఎలా ఉంటుందంటే సింపుల్ సిటీ, అండ్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ నార్త్. ఎందువల్లంటే ఇప్పుడు మనము ఈ నైవేద్యాలు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామో, పాయసాన్నము, చక్ర పొంగలి, గారెలు, బూరెలు, రకరకాల ఏ పండుగ వచ్చినా అన్నీ వండేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అలసిపోయి పడిపోతాం అనమాట చదవకుండా. నార్త్ లో అలా ఉండదు. చూడు, నువ్వు దసరా నవరాత్రులు తీసుకో, ఏ పండగని తీసుకోండి, అక్కడ చిన్న పటికి బెల్లము, షుగరు, పప్పులు ఇవే నైవేద్యం కింద పెడతారు. అండ్ ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తుంటే మనం ఏమనుకుంటామంటే, అమ్మో శివుడికి చేయొచ్చో చేయకూడదు అనుకుంటాడు. అక్కడ ప్రతి నార్త్ ఇండియన్ ఉమెన్ ఇలాగ జుట్టు ఇట్లా చెంగు పెట్టుకుని చక్కగా చిన్న కలసం పెట్టుకుని ఓం నమ శివాయ అంటూ వేస్తారు. అంటే నార్త్ ఇండియా అనేటటువంటిది భోగభూమి. అందుకే రాముడు అక్కడ పుట్టాడు, కృష్ణుడు అక్కడ పుట్టాడు, లార్డ్ శివ హిమాలయాస్ లో ఉన్నాడు. సో ఇదంతా కూడా, సో ఆ విధంగా అక్కడ చాలా సింప్లిసిటీగా చేస్తారు, సింపుల్ గా చేస్తారు అక్కడ. సో వెరస్ కమింగ్ టు సౌత్ ఇండియాకి వచ్చేసరికి, మన సౌత్ ఇండియన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఫుల్ బిజీ చేస్తారు. షిరిడి దగ్గరికి వెళ్ళి మహారాష్ట్రలో ఫుల్ బిజీ చేస్తారు. కాశీ ఇటువైపు వెళ్ళారు, అది ఫుల్ బిజీ. గాణగాపూర్ ఇప్పుడు ఫుల్ బిజీ. అరుణాచలం మీద పడ్డారు జనం, బస్సులు లారీలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా సౌత్ ఇండియాలో ఏంటంటే ఓవర్ ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఈ డీజే యూత్ అంతా కూడా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కల్చర్ని ఒక ప్రక్క త్రోవకి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. తీసుకెళ్ళిపోయి ఇప్పుడు కూడా అపార్ట్మెంట్ కల్చర్, ఈ కమ్యూనిటీస్ ఇవన్నీ రావడం వల్ల అక్కడ వాళ్ళు పెట్టుకోవడము, సెలబ్రేట్ చేసుకోవడము, ఒకరిపైన ఒకరు రంగులు వేసుకోవడము, ఈ విధంగా ఇదంతా జరిగింది. తప్పేం లేదు, చేసుకోవచ్చు. కానీ బట్ కావాల్సినటువంటిది, చేయాల్సినటువంటిది ఆ రోజు చేయకుండా మిగతాదంతా చేస్తున్నాం అనమాట. ఏం చేయాలి అంటే, ఎవ్రీ టైం ఎనీ పండుగ ఎప్పుడైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ హోలీ పండుగ ముఖ్యంగా మా రాధేని, లార్డ్ కృష్ణని మనము తలుచుకోవాలన్నమాట. ముఖ్యంగా రాధేమా యొక్క ఆ జులా ఎక్కిన రోజున, ఆ ఉయ్యల ఎక్కిన రోజున రాధమ్మ తల్లి సెలబ్రేట్ చేస్తుంది. లార్డ్ కృష్ణని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలన్నమాట మా రాధేని చూసి. ఆ రోజు రాధమ్మ తల్లిని పూజ చేసుకోవాలి. ఉదయం తెల్లవారుజామున నిద్ర లేవాలా, ఓకే రంగులవన్నీ వేసేసుకుంటారు. ఇప్పుడు కోడిగుడ్లు, టమాటాలు ఇవన్నీ కూడా వేసేస్తున్నారు. వేసుకొని ఎవరిష్టం వచ్చిన కలర్స్ వాళ్ళు వేసేసుకుంటున్నారు. అందువల్ల రోడ్డు పైన వెళ్ళాలంటే మనకు భయం, ఆ రోజు బట్టలు వేసుకొని ఎక్కడ వేసేస్తారని. సో అది అయిపోయిన తర్వాత, స్నానాలు చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ రోజున చక్కగా రాధాకృష్ణులిద్దరినీ కూడా ద గాడెస్ ఆఫ్ లవ్ అండ్ ద గాడ్ ఆఫ్ లవ్ అనమాట,
వీళ్ళిద్దరిని కూడా కలసం పెట్టడము, చక్కగా ముగ్గులు అవన్నీ ఎలాగో వేసుకుంటాము. తర్వాత ఈ యొక్క టవల్ వేసి అక్కడ పీట వేసి మా రాధేని రాధాకృష్ణుని ఇద్దరిని కూడా ప్రతిష్ఠించి అక్కడ వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి ఆ లార్డ్ కృష్ణాని జగద్గురు ఆయన, అందువలన గురు రూపంలో ఆయన్ని స్మరించుకొని ఆ తర్వాత మా రాధేని షీ ఈజ్ ద ఆదిశక్తి. ఆమె రాధా గురించి ఇప్పుడు సౌత్ ఇండియాలో కొంచెం స్ప్రెడ్ అయింది కానీ తెలియదు అనమాట. సో ఈ మహాలక్ష్మి యొక్క అవతారం కాబట్టి ఆ రోజు మనకి హోలీ రోజున మనకి ఆ దరిద్రం అంతా కూడా మనకి ఉన్నటువంటి కష్టాలవని నష్టాలవని ఇవన్నీ కూడా బరీ చేస్తాం. అదే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే హోలీని కాల్చడము, హోళికా రాక్షసుని కాల్చడము అనేది. ఆ తర్వాత రాధమ్మ తల్లిని అష్టోత్తరము నామాలు ఉంటాయి. ఓం రాధాయై నమః, ఓం కృష్ణప్రియాయై నమః, ఓం కృష్ణవల్లభాయై నమః, ఓం రాసలీల మనోహర్యై నమః, ఓం కృష్ణ మనోహర్యై నమః, ఓం కృష్ణ మానస చోరిణ్యై నమః. ఇలా రాధా అష్టోత్తరాలు ఉంటాయి. అంతా కూడా తీసుకొని జయ రాధే అంటూ మనం చేసుకుని ఆ తర్వాత ఆ రోజు నైవేద్యాలు మనకి ఎలాగో మనం చేసుకుంటాం కాబట్టి బొబ్బట్లు, పాయసాన్నము, పాయసాన్న ప్రియాత్మక పశులోక భయంకరి పాయసాన్నాన్ని తయారు చేసి మనకి చక్కగా అమ్మవారికి మనము సమర్పించవచ్చు. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజ అంటే అష్టోత్తరాలతో 108 times తో మనం చేస్తాము. షోడశోపచార పూజ అంటాము. సో ఆ 16 ఉపచారాలు చేస్తాము. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, ఇలాగ మొత్తం అంతా కూడా వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని వీటిని అమ్మవారికి నివేదించిన తర్వాత ఆ రోజున హారతి ఇచ్చిన తర్వాత తాంబూలం తీసుకున్న తర్వాత ఆ రోజున పేద ప్రజలందరినీ కూడా అండ్ హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడీ ఈ పాలసీతో మా రాధేకి మనం సమర్పిస్తున్నాము అనే ఉద్దేశంతో మనము చక్కగా వీళ్ళందరినీ కూడా సమర్పించి దరిద్ర సేవ చేసుకోవాలి. మరి ఇప్పుడు చేసుకుంటుంది డీజిల్ ఇవన్నీ కూడా అంటే చేయొచ్చు చేయకపోవచ్చు మన ఇష్టం, కానీ ఒక రకంగా దేవుణ్ణి కూడా ఆరాధించాలంటే అవును కంపల్సరీ ఇది చేయాలి. ఎందుకనంటే డీజిల్ అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇంత ఉంది నేను చేస్తున్నాము అని ఓకే యూనిటీ అనేది రావాలి కాబట్టి ఓకే అక్కడ అందరూ కూడా అవి పెడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. కానీ దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఈ డీజేలు ఇవన్నీ కూడా ఏది ఇంపార్టెంట్ అంటే ఎవరింట్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు రాధామాత పూజ కనుక చేయకపోతే వాళ్ళు హోలీ పండుగ రోజు కనుక ఆ నైవేద్యాలు ఇవన్నీ పెట్టి పూజ చేసుకోకపోతే ఒక విధంగా మనం ఆ ఇయర్ అంతా కూడా మనం లాస్ అయిపోయినట్టే లెక్క. అంటే దరిద్రం పోవాలి, నెగిటివ్ ఎనర్జీ పోవాలి, పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మహాలక్ష్మి స్మరణ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మంత్రంతో రాధామాత యొక్క పూజ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మా రాధే యొక్క సిద్ధాంతం ఏంటంటే సింప్లిసిటీ, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఉండాలి. కాబట్టి ఆ డీజేలు అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇష్టం చేసుకుంటారు యూనిటీ కోసమని. బట్ అది మెయిన్ కాన్సన్ట్రేషన్ కాకుండా మెయిన్గా ఈ పూజ అనేటటువంటిది ఎవ్రీ ఇండివిజువల్ సోల్ చేసుకోవాలి. భర్త చేశాడు కదా అని భార్య మానేయడం, భార్య మానేసింది కదా అని భర్త మానేయడం ఇట్లా చేయకూడదు. ఎవరి తిండి వాళ్ళు ఎలాగైతే తింటున్నారో ఎవరి డివోషన్ వాళ్ళు ఆ రోజు పూజ రాధామాతకి చేసుకోవాలి. ఓకే ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.